వెల్కమ్ టు ఎంఎస్టీ. ఈరోజు 15వ వార్డు కౌన్సిలర్గా నిలబడుతున్నటువంటి ఆరేపల్లి నాగ వెంకట సౌజన్య గారు, అలాగే వాళ్ళ భర్త గారైనటువంటి వెంకటేశ్వరరావు గారు, గోవింద్ గారు అని అంటారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము మన అశ్వరావుపేట. వాళ్ళ మాటల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి మేడం, మరి మీకు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి మీకు 15వ వార్డు మరి కౌన్సిలర్గా టికెట్ ఇచ్చారు కదా, దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు మచ్చ నాగేశ్వరరావు గారికి, తాటి వెంకటేశ్వరరావు గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జి రేగ కాంతారావు గారికి మరియు ఇక్కడ మండల నాయకులందరికీ నా నమస్కారం. వారందరూ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిజాయితీగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని అందరికీ తెలియజేసుకుంటున్నాను. చెప్పండి సార్, మీరు గతంలో ఏం చేసేవాళ్ళు మన గ్రామంలో? నేను అశ్వరావుపేట గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా 2014 జారే ఆదినారాయణ గారికి టికెట్ ఇచ్చినప్పుడు నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. మా కమ్యూనిటీ నుంచి 10 కుటుంబాలని ఆ రోజు జాయిన్ అయ్యాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే జెండాతో పనిచేస్తున్నాము. ఈ రోజు వరకు దాన్ని గుర్తించిన అధిష్టానం మా జిల్లా అధ్యక్షులైన రేగా కాంతారావు గారి ఆదేశాలతో మాకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టికెట్ 15వ వార్డు నుంచి మాకు ఇచ్చారు. వారికి మరియు అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులైన మెచ్చనాగేశ్వరరావు గారికి, తాటి వెంకటేశ్వరరావు గారికి మరియు మండల నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత మంచి గొప్ప అవకాశం మాకు పిలిచి ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మీరు మా మీద నమ్మకంతో ఇచ్చారో మాకు ఈ టికెట్, అదే దృఢమైన సంకల్పంతో విజయం చేకూర్చి మీ చేతికి అప్పచెప్పి అదే 15వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నీతి నిజాయితీతో నిష్పక్షపాతంగా మేము రాజకీయం చేసి చూపిస్తామని, ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు అందజేస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి అవకాశాలు మరిన్ని ఇస్తారని, అటువంటి ఇవాళ ఈ 15వ వార్డులో ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుపై ఓటు వేసి మా ఆరేపల్లి వెంకట నాగ సౌజన్యని అఖండ విజయం చేకూర్చాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మీరు మా మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి ఇవాళ అశ్వరావుపేట 15వ వార్డు, అశ్వరావుపేట మున్సిపాలిటీలోని 15వ వార్డులోని ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యమైన సమస్యలు ఏమిటాయి అంటే, మాజీ యువ గారైనటువంటి లక్ష్మీనారాయణ గారి ఇంటికాడ నుంచి గౌతమి స్కూల్ వరకు 5 సంవత్సరాల క్రితం రోడ్డు వచ్చింది. దాన్ని దుర్వినియోగం చేస్తూ వేరే చోటకు మార్చుకోవడం జరిగింది కొంతమంది నాయకులు. అశ్వరావుపేట మీద 15వ వార్డులోని మాపై కక్షాదింపుగానే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి గత 3 ఎలక్షన్లలో అత్యధిక ఓట్లు మెజార్టీ వచ్చినాయి కాబట్టి మా మీద కక్షాదింపుగా ఈ రోడ్డును ఆపడం జరిగింది. అదేవిధంగా రెండో సమస్య ఏంటంటే, అందరికీ 15వ వార్డు ఉన్నటువంటి మన నాయ బ్రాహ్మణ బజార్లో ఉన్నటువంటి నీటి సమస్య ముఖ్యంగా ఉన్నది. 2 గంటల సేపు నీళ్లు వదులుతారు. అశ్వరావుపేట పుట్టినప్పటి నుంచి ఆ పైప్ లైన్లోని సిమెంట్ పైప్ లైన్లు మొత్తం అది పూడిపోయి సన్నగా నీళ్లు వస్తున్నాయని మాకు ప్రతి చోటకైతే కంప్లైంట్ వస్తున్నాయి. అదేవిధంగా దాన్ని మేము కంప్లైంట్ రూపంలో రాసి మాజీ పంచాయతీ వారికి మేము ఇచ్చి ఉంటే రెవెన్యూ శాఖ వారితో మేము ఇది ఎస్టిమేషన్ వేపిస్తామని చెప్పారు. ఎస్టిమేషన్ వేపించి 12 లక్షలు అవుతుంది, మేము బిల్లు పెట్టాలా, అవి వస్తే చేస్తామన్నారు. ఇప్పటివరకు చేసింది లేదు. మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ అధికారులకు కూడా మేము తెలియజేశాము. 2-3 సార్లు ఆఫీస్కి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇప్పటివరకు దాని మీద స్పందించింది లేదు. 12 లక్షలు అయింది. మా వార్డులోని అశ్వరావుపేట గౌడ బజార్లోని 15వ వార్డులోని గౌడ బజారు, నాయ బ్రాహ్మణ బజార్లో ఈ వాటర్ సమస్యని ముఖ్యంగా తీర్చాలి. దాన్ని తీర్చడానికి మేము దృఢమైన సంకల్పంతో చేకూరుస్తాము, దాన్ని ఛేదిస్తాము, పోరాడుతాం దానికోసం. రెండవది ఏంటంటే, మా 15వ వార్డులోని తూర్పు బజార్ నుండి మన షరీఫ్ ఇంటికాడ నుంచి మెయిన్ రోడ్డు అంటే పాపిడిగూడ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయితే వేరే చోటకు మార్చుకోవడం జరిగింది. ఈ నాయకులు వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారని ఈ వాటర్లందరూ సిద్ధంగా ఉన్నారు. మేము ఏ ఇంటికి వెళ్ళినా ఇక్కడ రోడ్డు వచ్చింది, ఆ రోడ్డుని తీసుకెళ్లి వేరే చోటకు మార్చుకున్నారు. ఈ ఓటు రూపంలో వాళ్ళకి మేము బుద్ధి చెప్తామని చెప్తున్నారు. వారికి కూడా మేము అధికారంలోకి మేము గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరియు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మా వెంకటనాథ సౌజన్య గారిని అఖండ విజయం చేకూర్చి మమ్మల్ని కౌన్సిలర్లకు పంపిస్తే తగిన చర్యలు తీసుకొని అందరికీ తగు న్యాయం చేస్తానని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై బీఆర్ఎస్ పార్టీ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు.
చెప్పండి సార్, మరి మీరు అధికార పార్టీలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు టీఆర్ఎస్. మరి అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు మీ యొక్క వార్డుకి. ఏ విధంగా చేయబోతున్నారు? మీ ప్లానింగ్ ఏంటి? మేము గెలిచిన ప్రతి క్షణం మనకి చైర్మన్ ఉంటారు, 22 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ఉంటారు. వీళ్ళందరికీ నిధులు కేంద్రం కొంత ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది. ఈ రెండింటి నుంచి మేము అధికారంలో వాళ్ళు ఉన్నా సరే మా వారి నుంచి మేము రావాల్సింది ముందు రిక్వెస్ట్గా అడుగుతాము, మేము చేయగలిసింది చేస్తాము. రాని పక్షంలో దాని గురించి ఉద్యమంలా తీసుకొచ్చి దాని గురించి పోరాటం చేసి సాధించుకునే వరకు వదిలిపెట్టాం. అదేవిధంగా మీరు ఏదైతే అన్నారో మీరు వారిని అభివృద్ధి ఎలా చేసుకుంటారు అని, ఏ సమస్యలు ఎక్కడ ఉన్నాయో, నాకు ఇంటింటికి ఏ సమస్య ఉందో మేము వారం రోజుల నుండి డోర్ టు డోర్ తిరుగుతున్నాము. ప్రతి ఒక్క సమస్యను మేము నోట్ చేసుకుని ఉంచుకున్నాము. ప్రతి ఒక్క కుటుంబంలో పెన్షన్లు అయితేనేమి, ఇవాళ ఆడపడుచులకి 2,000 రూపాయలది 4,000 ఇస్తానని, అత్తగారికి ఇస్తా కోళ్ళకి ఇస్తానని, ఇట్లా వికలాంగులకి 4,000 రూపాయలు 6,000 చేస్తామని మోసపూరితమైన హామీలు చేసినటువంటి ఈ గవర్నమెంట్ని తగిన బుద్ధి చెప్తాకు సిద్ధంగా ఉన్నారు. ఓటు ఎప్పుడు వస్తుందా ఏటాకి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఓటు కారుకేసి చూపిస్తామని అంటున్నారు. మేము ఒక రైతు ఇంటికి వెళ్ళాము, మా 15వ వార్డులోని ఆండాల్ గారు అని ఉంటారు, మన దివాణ రోడ్లో. ఆ రైతు గారి ఇంటికి వెళ్తే ఏమన్నారు తెలుసా? 25 నెలలు అవుతుందండి ఈ గవర్నమెంట్ వచ్చి, రైతు బంధు ఇప్పుడు వరకే లేదు. కేసీఆర్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది, సంవత్సరానికి 2 సార్లు టింగ్ అని ఫోన్లో పడిపోయాయండి. ఈ గవర్నమెంట్ దేనికి ఉపయోగపడి ఈ 2 సంవత్సరాల తర్వాత ఈ గవర్నమెంట్ భూస్థాపితం అయిపోతుంది. వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. కారు గుర్తు మీద కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తామని రైతులు చెప్తున్నారు. ఒక వికలాంగుడు మేము ప్రచారానికి వెళ్తే ఆఫ్ చేసి మరీ చెప్తున్నాడు, అన్నయ్య వాళ్ళు కేసీఆర్ ఇచ్చిన 4,000 కంటే 6,000 కలిపిస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు వరకు ఇవ్వలేదు అన్నయ్య, మీరు వస్తారు, మీరే గెలుస్తారు, రేపొద్దున రాబోయేది ఒక కార్యం అని చెప్పారు. మేము ఒక ఆడపడుచు ఇంటికి వెళ్ళాము. కళ్యాణ లక్ష్మి పెళ్ళయి సంవత్సరం దగ్గరకు వస్తుంది, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన దిక్కు లేదండి మన గవర్నమెంట్. ఆ పిల్ల కళ్ళ నీళ్ళు పెట్టుకుంది, అన్నయ్య కేసీఆర్ ఉన్నప్పుడు మా అక్కకి అయితే ఎమ్మటే ఇంటికి వచ్చేసిన చెక్కు, ఇప్పుడు నాకు పిల్లవాడు పుట్టిండు, ఇప్పుడు వరకు నాకు చెక్ రాలేదు, కళ్యాణ లక్ష్మి పెట్టి వద్దని చెప్పి మబ్బ మాటలు చెప్తున్నారు. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ మా సోదరుడైనటువంటి ఆరిపిల్ల నాగు మన 20వ వార్డులో ఉంటారు మా సోదరుడు. సీఎంఆర్ ఫండ్కి అప్లికేషన్లు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి చోటా లీటర్లు తీసుకొని నువ్వు గెలిచాక అడుగు, ఇవ్వకపోతే ఏం చేస్తావు, అసలు చెక్ తీసుకుందాం అనుకుంటున్నావు, నువ్వు మా మీద రుబాబు చేస్తాను అంటే అడిగితాకి నువ్వు ఎత్తిని ఇట్లా మాట్లాడుతున్నారు. ఈ చోటాపోటా లీటర్లు ఉన్నారండి మనకి అశ్వరాపేట మున్సిపాలిటీలో. ఈ చోటాపోటా లీటర్లో ఈ అధికార బలం చూసుకొని విర్రవీగుతున్నారు. వారికి తగిన బుద్ధి చెబుతారు. ఈ 2 సంవత్సరాల తర్వాత రాబోయేది కేసీఆర్, వచ్చేది కేసీఆర్ గవర్నమెంట్, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కూర్చోబోతున్నారు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై హరీష్ రావు, జై కేసీఆర్. ఓకే సార్, మరి రాజకీయంగా మీకు ఏమైనా అనుభవం ఉందా? మీకు కౌన్సిలర్గా కానీ ఇంకేదైనా ఇతరత్రా మీకు ఏమైనా అనుభవం ఉందా? మాతో పంచుకుంటారా? రాజకీయంగా మేము 2014లో అప్పటి బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ అయినటువంటి పార్టీకి బీఫామ్ తీసుకొని జార్యాల నాయుడు గారు మన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జార్యాల నాయుడు కోసం 3 నెలల పాటు ఆయన నిర్మాలయం పనిచేశాను నేను. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో గెలిచిన తాటి వెంకటేశ్వరరావు గారు మళ్ళీ బీఆర్ఎస్ టికెట్ తీసుకొని 2019లో ఎలక్షన్కి వస్తే ఆయన నిర్మాణం 3 నెలలు పనిచేశాను. ఆ తర్వాత మెచ్చనాగేశ్వరరావు గారు మొన్న జరిగిన డిసెంబర్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం జరిగిన డిసెంబర్ ఎలక్షన్లో ఆయనతో పాటు పనిచేశాను. మంచి అనుభవం ఉంది. అదేవిధంగా మా ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి జూపల్లి రమేష్ గారు వెంకట్రావు గారి దగ్గర పనిచేశారు. వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆయన దగ్గర నేను పనిచేశాను. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులతో అనుభవం ఉంది. ప్రతి ఒక్కరితో నేను పనిచేశాను. నా రాజకీయంగా నేను ఎవరి దగ్గర చేజాచి అడగటం ఉండదు. నీతి నిజాయితీగా పనిచేస్తానని నాకు మంచి పేరు ఉంది. నారాయణ సత్యం అది. ఆ ఉద్దేశంతోనే నాకు ఇవాళ పిలిచి మీ భార్య నిలబెట్టండి నాకు టికెట్ ఇచ్చారు. ఎవరు ఏ పని చెప్పినా ఈ పని చేయంటే చేసి చూపిస్తాను, రేపు చేయాల్సిన పని కూడా ఇవాళే చేసి చూపిస్తాను. దానికి మంచి పేరు ఉంది కాబట్టి మనకి ఇవాళ ఈ మంచి గొప్ప అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలందరినీ ఐక్యత చేసి మా అభ్యర్థి అయినట్టు మా మిస్సెస్ వెంకటనాగ సౌజన్య గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము. జై తెలంగాణ. నాగ సౌజన్య 15వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. వార్డు ఓటర్లందరికీ నా నమస్సమాంజలిలు. నాకు ఈ కారు గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించి చూపించారు మీరందరూ.
నన్ను మీ అక్క చెల్లిగా భావించి నాకు ఓట్లు వేసి గెలిపిస్తే నేను మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటాను. రాత్రి పగలు తేడా లేకుండా మీకు సేవ చేసుకోవడానికి సదా ఎప్పుడు ముందుగా ఉంటాను. గత 20 సంవత్సరాల క్రితం మా మామగారు వార్డు మెంబర్గా పోటీ చేశారు. ఈ సంవత్సరం నా భర్త అయినటువంటి ఆరేపల్లి వెంకటేష్ గోవింద్ గారు చేయాలనుకున్నారు. కానీ జనరల్ మహిళగా రావడం వల్ల ఆ అవకాశం నన్ను వరించింది. రాజకీయాల్లోకి వచ్చింది డబ్బుల కోసము, వేరే ఏ విధంగా కాదు. నా భర్త ఆశయాలను పరిగణలోకి తీసుకుని ఆ ఆశయాలను ప్రజలకు సేవ చేయడానికి సదా ఎప్పుడు ముందుంటానని మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ జై సిఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు. ఈ యొక్క అశ్వరావుపేటలో 15వ వార్డు సంబంధించినటువంటి అభ్యర్థి కౌన్సిలర్ టీఆర్ఎస్ తరఫున నాగ వెంకట సౌజన్య ఆరేపల్లి మరి నిలబడుతున్నారు. అదేవిధంగా వాళ్ళ భర్త గారు కూడా గోవింద్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రాజకీయంలో గత 14 సంవత్సరాలుగా ఈ అశ్వరావుపేటలో రాజకీయంగా చేస్తూ టీఆర్ఎస్ ని మరి అభివృద్ధి పరచడానికి పార్టీ పరంగా నిలబడ్డారు. మరి వాళ్ళు అభ్యర్థిస్తున్నారు, అత్యధిక మెజారిటీతో గెలిపించండి, మా వంతుగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు అర్ధరాత్రి వచ్చినా నేను పరిష్కరిస్తాను అని అంటున్నారు. మరి వాళ్ళు గెలిపించాలని మేము కూడా మా ఎంఎస్ టీవీ తరఫున కూడా మేము కూడా ఆశిస్తున్నాము. గెలిచిన తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తారని కూడా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ యూ. ఎంఎస్ టీవీ, ప్రతి చోట ప్రజల మాట.